బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య రాజుకున్న కుంపటి ఇంకా ఆరనే లేదు. కౌశిక్ రెడ్డి అరకేపూడి గాంధీ మధ్య వివాదుల కనబడినా అది మొత్తం పార్టీని కదిలించింది. అయితే ఈ రోజు గాంధీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉంటానంటున్నారు. అయితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఈ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కుటుంబ సభ్యులందరూ కూడా గాంధీ గారి నివాసంలో ఒక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. గాంధీ గారికి కూడా ఆ సమాచారాన్ని పంపాం. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, స్థానికంగా ఉండే మా నాయకత్వం ద్వారా వారికి చెప్పాం. వారి ఇంటి దగ్గర ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు, మేము గాంధీ గారు మొన్ననేమో ఒకరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని వారి ట్విట్టర్లోనే పెట్టుకున్నారు. మళ్ళీ మొన్న చూస్తే వారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్సి చైర్మన్ ఇస్తానని చెప్పారు. నేను అడుగుతా ఉన్న పోలీస్ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ, మా పార్టీ శాసనసభ్యుడైనటువంటి గాంధీ గారి ఇంటికి మేము పోతే తప్పేంటి? నిన్న మా కౌశిక్ రెడ్డి గారు ఏం చెప్పారు? గాంధీ గారు బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటున్నావు కదా, నేను వస్తాను మీ ఇంటికి, పార్టీ కండువా వేసుకుందాం, అక్కడి నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసి గాంధీ గారిని పోలీసు వాళ్ళ సపోర్ట్తో, వారి సహకారంతో, వారి పూర్తి ఆశీస్సులతో కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ గుండాలతో వారి మీద హత్య చేసే కుట్ర చేసిండు. మనంతా మీడియా సాక్షిగా చూసినాం. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఈరోజు కూడా నేను పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ శాసనసభ్యుడైనటువంటి గాంధీ గారిని మేము కలిస్తే తప్పేంటి అని నేను అడుగుతా ఉన్నా. వారే చెప్తా ఉన్నారు కదా, ఇందాక కూడా నేను ఒక మీడియాలో చూసిన, గాంధీ గారే చెప్తా ఉన్నాను బీఆర్ఎస్లో ఉన్నాను. మా కుటుంబ సభ్యులను మేము కలవకుండా ఇట్లా పోలీసులు నియంత్రించడం మంచి పద్ధతి కాదు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను, మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను పోలీస్ మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం, మీరు సహకరించండి. ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుంది అని మీరు అనుకుంటే నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం, మీరే తీసుకెళ్ళండి, మా నాయకుని మేము కలుస్తామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి, నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ, నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద గెలిచారు, వారి చెమట ఒడిచి, వారి రక్తాన్ని ఒడిచి వారు మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరు వారిని ఆహ్వానించండి, మీకు ఉందాగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. లేని పక్షంలో మీరన్నా మా కార్యాలయానికి, కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తారా, జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారా, మన నాయకుడు కేసీఆర్